హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో అండి. మనం జొన్న రొట్టెలు అందరూ చేసుకుంటూ ఉంటారు కదా, అవి అందరికీ కంఫర్టబుల్గా చేయడం అయితే రాదు కదా. సో ఈ మిషన్లో మనం జొన్న రొట్టెలు అనేది ఏ విధంగా చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ జొన్నపిండి వేసుకోవాలండి. మనకి ఏమైనా క్యారెట్ తురుము అలా వేసుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా వేసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్గా కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్తో మిక్స్ చేసుకుని మనం గట్టిగా కలుపుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి, 2 బౌల్స్ కాబట్టి నేను 1 బౌల్ వాటర్ వేస్తున్నాను. ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం జొన్నపిండిని తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి వాటిని ఈ విధంగా మనకి జొన్న రొట్టెలు చేసుకోవడానికి తగినంత విధంగా ఉండలుగా చేసుకుని మనం మిషన్లో ఏ విధంగా చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, దీంట్లో మనం ఈ మిషన్లో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది చేతితో ఒత్తడం అనేది రాదు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం దీనికి పేపరు ఈ విధంగా ఉన్నటువంటి కవర్లని మనం పెట్టుకోవాలి. మనకి ఇలాంటివి అవైలబుల్ లేకపోతే నార్మల్ కవర్ అయినా సరే మనం ఈ విధంగా స్క్వేర్గా కట్ చేసుకొని పెట్టుకుంటే జొన్న రొట్టెలు ఒత్తుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. వాటిపైన కొంచెం ఆయిల్ని నేను స్ప్రే చేస్తున్నాను, ఎందుకంటే జొన్న రొట్టె ఒత్తినప్పుడు దానికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఆయిల్ స్ప్రే చేసి మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఎంత థిక్నెస్ లావుగా కావాలంటే తక్కువ ప్రెస్ చేసుకోవాలి, సన్నగా కావాలంటే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసాయి కదా రొట్టెలు. సో ఇప్పుడు మనం ప్యాన్ వెయిట్ చేసుకుని మనం జొన్న రొట్టెలను అయితే కాల్చేసుకుందాము. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ఆ కవర్ తోటే మనం తీసుకుని టర్న్ చేసేసుకుంటే అది ఇరగకుండా ఈజీగా వస్తుంది. సో మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒత్తుకుంటూ ఉంటే అవి బబుల్స్లా వచ్చి మంచిగా అయితే జొన్న రొట్టెలు అయితే కాలుతాయి. సో ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి జొన్న రొట్టెలు చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా వచ్చేస్తాయి. చూసారు కదా, మనకి ఈ విధంగా చేత్తో ఒత్తుకోవడం రాని వాళ్ళకి ఈ మిషన్ మీద చాలా ఈజీగా అయితే మనం రొట్టెల్ని చేసేసుకోవచ్చు. కానీ కాల్చుకునేటప్పుడు ఈ విధంగా దగ్గరే ఉండి దాన్ని ప్రెస్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉంటే మంచిగా అనేది జొన్న రొట్టెలు వస్తాయి. చూసారు కదా, లో బడ్జెట్లోనే జొన్న రొట్టెల మిషన్తో మనం ఎంత ఈజీగా మనం జొన్న రొట్టెలు చేసేసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.